అందరికీ నమస్కారం. ఈరోజు రాప్తాడు మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి నా తమ్ముడు. ఎందుకంటే నన్ను ప్రెస్ మీట్లో అరే ఒరే అని మాట్లాడినాడు కాబట్టి నేను కూడా అరే ప్రకాష్ రెడ్డి అని అనగలను. కానీ తెలుగుదేశం పార్టీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ప్రకాష్ రెడ్డి, నేను ప్రకాష్ రెడ్డి గారు అనే మాట్లాడతా. కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు అంటే అసలు నమ్మడానికి వాస్తవానికి దగ్గరగా లేనటువంటి అవాస్తవాల్ని ఇతరుల మీద మాట్లాడితే బురద జల్లేస్తే వాళ్ళే కడుక్కుంటారనే ఒక దురుద్దేశంతో మాట్లాడిన ప్రతి మాటలో ఒక భూస్వామి పెత్తందారి అహంకారపు ఛాయలు కనిపిస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్తా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా. నా గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో 7 కోట్ల రూపాయల విల్లా సాక్షి సరౌండింగ్స్లో, సాక్షినే కాదు అనంతపూర్, నువ్వు సాక్షి అన్నావు సరౌండింగ్స్ అన్నావు, నేను చెప్తా అన్నా అనంతపూర్ జిల్లా కాదు, ఈ భూభాగం మీద ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా నాకు సొంత ఇల్లు ఉందని నువ్వు నిరూపిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ఎమ్మెల్యే పదవికి నేను రిజైన్ చేస్తా. నోరుంది కదా, ఇతరులని ఎట్లంటే ఎట్లా మాట్లాడితే నీకు అనుకూలమైన ఛానల్లో ప్లే చేసేస్తే ఎంతో కొంతమంది నమ్ముతారని మాట్లాడడం ఇది ఎంత హాస్యాస్పదం. ప్రకాష్ రెడ్డి, నేను నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో నువ్వు నీ ఇంటి రెంట్ కట్టడం లేదని చెప్పి మాట్లాడినా. ఎస్, వాస్తవం. దానికి థ్యాంక్స్ తమ్ముడు. నేను ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్తా ఉన్నావు. నువ్వు ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో లేవు. హైదరాబాదులో కోట్ల రూపాయల విల్లాలో నీ అన్న ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. 19కి ముందు నీ పరిస్థితి ఏంది? కేవలం వైసీపీ కార్యకర్తలు నాయకుల యొక్క సానుభూతి కోసం ఇల్లు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరినీ మోసం చేసినటువంటి చరిత్ర నీది. ఈరోజు నీ ఆస్తులు ఇప్పుడు జస్ట్ నీ ప్రెస్ మీట్కి నా ప్రెస్ మీట్కి అర్ధగంట తేడా. అర్ధగంటలో రాప్తాడు వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టిన ఆస్తులు కొన్ని మాత్రమే చెప్తా అన్నా. ఇప్పుడు మిగతావి నేను రెండు సవాలు విసురుతా అన్నా. నీకు గురువారం వరకు టైం ఇస్తా ఉన్నా. ఎందుకంటే రేపు ఆదివారం నీకు రిజిస్టర్ ఆఫీసులు పనిచేయాలి. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు, సన్నిహితులు, మిత్రులు, అనుచరులు, నా పార్టీ, నా కార్యకర్తల పేర్ల మీద కానీ నాకు బినామీ ఆస్తి కానీ, నా ఆస్తి కానీ, ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు కొడక్క నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్. నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని కొడతానా. కొడక్క ఏమనుకుంటావు? నోరుంది కదా అని అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే భరిస్తూ వస్తామనుకుంటున్నావా? నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే కొడక నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటున్నావు? తప్పుడు కూతలు, అబద్ధాలు, అసత్యాలు నోరా ప్రకాష్ రెడ్డిది? నోరా? మనిషివాను అసలు? ఇన్ని అవాస్తవాలా, ఇన్ని తప్పుడు కూతలా, ఇన్ని అబద్ధాలా? ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఇంటి పాపం కురవ సామాజిక వర్గానికి సంబంధించిన అతను పార్టీ మీద అభిమానంతో రెంట్కి ఇస్తే ఈరోజు వరకు రెంట్ కట్టలే. నీకు ఇల్లు లేదని మళ్ళా నీ కార్యకర్తల దగ్గర సానుభూతి చూపించుకోవడానికి మాట్లాడుతున్నావు కదా. ఆదర్శనగర్ సొసైటీ కాలనీలో 1.5 ఎకరా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఒక్కొక్కరు మీ 3 అన్నదమ్ములు అరెకరంలో, ఒక్కొక్కరు అరెకరంలో 1.5 ఎకరాలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న విల్లా ఎంత ఖరీదు చేస్తుంది, దాని ఈఎంఐలు ఎవరు కడతారు, దాని వెనక జరిగిన పంచాయతీ ఏంది,
హార్మోన్ సిటీలో పోయి కూర్చొని మాట్లాడదామా? ప్రకాష్ రెడ్డి తర్వాత ఆలమూరు దగ్గర 30 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నువ్వు నేను ఏవైతే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తా అనేది కూడా మీ కార్యకర్తలు మీ నాయకులు ఈ అర్ధగంటలో నాకు చెప్పినవి. నేను ఏదైతే మాట్లాడినానో అవి రికార్డెడ్గా నిరూపించడానికి సిద్ధం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు. ఇంకొకటి మాట్లాడినాడు, చెప్పుల షాప్లో పనిచేసినావని. ఏ చెప్పుల షాప్లో నేను పనిచేసినానో నువ్వు నిరూపించాలా. 2008లో సందేశ్ ఫుట్వేర్ అని నా కొడుకు పేరు మీద సంగమేశ్ సర్కిల్లో అప్పుడు ప్రముఖ నటుడు నరేష్ గారితో షాప్ ఓపెన్ చేయించా. ఏం తప్ప? నేరమా? నా తమ్ముడికి షాప్ పెట్టించా. ఏం తప్ప? ఆ రోజుల్లో చెప్పుల షాప్లో పనిచేసినావని చెప్పి ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నావు. చెప్పులు కుట్టడం నా కుల ఆత్మగౌరవం. నా ఆత్మగౌరవానికి నిదర్శనంగానే నేను ఆ రోజు చెప్పుల షాప్ పెట్టించిన. నువ్వు దాన్ని ఒక చిన్న చూపుతో చెప్పుల షాపులో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఏ రోజు లేను. నీలాగా అబద్ధాలు అసత్యాలు నేను చెప్పను. మీ తండ్రి అన్నదమ్ములు కుట్రలు కుతంత్రాలు ఫ్యాక్షన్లు బెదిరింపులు దౌర్జన్యాలతో నీ రాజకీయం. నేను సామాజిక ఉద్యమాల్లో నుంచి వచ్చా. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా. లోకేష్ గారికి బినామీ అని మాట్లాడతావా? మీ నాయకుల్లాగా అక్రమ సంపాదన అక్రమార్జన చేసే నీచ సంస్కృతి నారా లోకేష్ గారికి నారా కుటుంబానికి లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళకున్నటువంటి లీగల్గా ఆస్తులన్నిటినీ బహిర్గతం చేసే ఏకైక నిజాయితీ కలిగినటువంటి కుటుంబం నారా వారి కుటుంబం. నేను ఆయనకు బినామీని అని మాట్లాడతావా? బినామీని కాబట్టి 4 పదవులు 3 పదవులు అని మాట్లాడతావా? తెలుగుదేశం పార్టీలో నేను కష్టపడి పనిచేసిన మీ నాయకుడు మీ గవర్నమెంట్లో దుర్మార్గమైన చర్యలకి ఎదురొడ్డి పోరాటం చేసిన నా పోరాటానికి ప్రతిఫలం నా పదవులు, అంతేగాని భిక్ష కాదు. ప్రకాష్ రెడ్డి నీలాగా లాబింగ్ చేసుకొని ఇతరుల్ని మోసం చేసి నేను రాజకీయాల్లోకి రాలే. నువ్వు రాజకీయాల్లోకి రాకముందే నేను సామాజిక ఉద్యమ కార్యకర్తని నాయకుణ్ణి. నోరుంది కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. 1000 కోట్లు 100 కోట్లు నువ్వు ఈరోజు అక్రమాస్తులు కలిగి ఉన్నావు. కానీ కార్ల ఈఎంఐలు కట్టావు, బెదిరిస్తావు. వాళ్ళు వస్తే పాపం ఈఎంఐలు అట్లని చెప్పి నువ్వేమైనా పేదోడువా? నువ్వు ఇంటి బాడి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఒక కుర్రబ సోదరుడికి ఎంత అన్యాయం చేస్తానో అసలు నువ్వు. ఇల్లు ఖాళీ చేయవు, రెంటు ఇవ్వు, ఎవరికి చెప్పుకోలేక పార్టీ పరువు పోతుందని ఒక పార్టీ సానుభూతి పరుడికి నువ్వు ఇంత అన్యాయం చేస్తూ ఉంటే దీన్ని కూడా మభ్యపెట్టే విధంగా దానికి కూడా సానుభూతి పొందే విధంగా మాట్లాడుతున్నావు. నీలాంటి నయవంచకుడు మాట్లాడితే మౌనంగా పోతారులే, బురద వేసేస్తే మౌనంగా పోతారులే అనుకోవద్దు. ప్రకాష్ రెడ్డి నువ్వు 1 మాట్లాడితే 100 మాట్లాడగలం. నీకు గురువారం సాయంకాలం వరకు 5 గంటల వరకు నీకు టైం ఇస్తా ఉన్నా. నా మీద చేసిన ఆరోపణలు నువ్వు నిరూపించాలి. నిరూపించకపోతే ఆ రోజు జరిగే పరిణామాలకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. మీడియా సమక్షంలో మీడియా వేదికగా చెప్తా ఉన్నా. గురువారం లోపు సోమవారం నుంచి బుధవారం వరకు రిజిస్టర్ ఆఫీసులు అన్నీ పనిచేస్తాయి. నువ్వు బెంగళూరులో నా ఆస్తులని మాట్లాడుతూ ఉన్నావు, అనంతపూర్లో 7 కోట్ల విల్లాని ఈ ఇల్లు నేనున్నటువంటి ఇల్లు మీ నియోజకవర్గం చంద్రశేఖర్ రెడ్డి అనే చెన్నై కొత్తపల్లి హనుమంతరెడ్డి అనే వ్యక్తిది ఈ ఇల్లు, ఇది నాదని మాట్లాడుతూ ఉన్నావు. కనీస సమాచారం వద్దా? ఎవరు చెప్తాడు నీకు? లేదంటే బురద వేసేస్తే సరిపోతుంది అనుకుంటాడా? హనుమంతరెడ్డిది ఇల్లు, కొడుకులు వచ్చి సుధీర్ రెడ్డి మహేష్ రెడ్డి. నేను నీలాగా రెంట్ ఎగ్గొట్టి ఉండడంలే. అడుగు, వాళ్ళ నెంబర్ కూడా నీకు వాట్సాప్లో పంపిస్తా. రెంట్ ఎట్లా పే చేస్తానో నేను దాని గురించి మాట్లాడినా. ఒక కురవ సామాజిక వర్గం పాపం కష్టపడి అనంతపూర్లో ఇల్లు ఆస్తులన్నీ అమ్ముకొని ఇల్లు కట్టించుకుంటే ఆ వ్యక్తికి తీవ్ర అన్యాయం చేస్తానంటే సిగ్గు తెచ్చుకొని అన్న అతనికి న్యాయం చేస్తావేమని చెప్తే దాన్ని కూడా నీ కార్యకర్తల్లో సానుభూతి కోసం వాడుకుంటున్నావు. అంటే నీలాగా బెదిరించి ఆస్తులు కూడబెట్టుకునే నీచ సంస్కృతి మాకు లేదు. ఒక బ్యాంకు వేలానికి వస్తే వైశాసిది మేడా వాళ్ళది. బ్యాంకు వేలంలో ఎవరిని పాల్గొనకుండా బెదిరించి విలువైన ఆస్తిని ₹1,00,00,000 మీరు వేలంలో దక్కించుకొని వెంటనే 7 కోట్లకి అమ్మేసుకున్నారు. ఇలాంటివి కాదా దౌర్జన్యాలు? ఒక వైశాస్ కుటుంబానికి నువ్వు అన్యాయం చేయలేదా? ఇలాంటి కుటుంబాలు ఎన్ని? నిన్ను నమ్మి రైతులు నీ డైరీకి పాలు పోస్తే ఒక్క రైతుకు కూడా డబ్బులు కట్టావా? సంవత్సరాలు చెప్పుతో కొట్టేకి ఇళ్ళ దగ్గరికి వస్తే వచ్చిన వాళ్ళకి బలవంతులకి డబ్బులు ఇచ్చావు. కానీ ఇలాంటి నీచ సంస్కృతి ఉన్న నువ్వు మీసాలు తిప్పుకుంటా
ప్రెస్ మీట్లో సిగ్గుండాల, కొంచెమన్నా సిగ్గుండాల. మాట్లాడే ముందు ఇది నిజాయితీనా, అబద్ధమా, సత్యమా, అసత్యమా, ఎవరేమనుకుంటారు అనేది లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తే ఇవి నిజాలని చెప్పి జనాలు నమ్ముతారనుకుంటానవా? నా ఆధార్ కార్డు, నా ఫ్యామిలీ ఆధార్ కార్డులన్నీ నీకు పంపిస్తా. ఆధార్ కార్డులు కొడతావో లేదా రిజిస్టర్ ఆఫీసులకు పోతావో, నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పిన చోటే కాదు, నువ్వు చెప్పని చోటైనా సరే నా పేరు మీద, నా హితులు సన్నిహితులు ఎవరి పేరు మీద అయినా సరే ₹1 ఆస్తిని నిరూపించు. లేదా 5 సంవత్సరాలు నీ దుర్మార్గాల మీద నేను మాట్లాడతా, నువ్వు ఈ 2 సంవత్సరాల్లో మరకసిరి నియోజకవర్గంలో పరిపాలన గురించి అట్లయినా చర్చకు రా. ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్ రెడ్డి? అరే ఒరే అని మాట్లాడతావా? మేము అనలేమా? నేను స్పష్టంగా ప్రకాష్ రెడ్డి నా సవాల్ని స్వీకరించు. గురువారం సాయంకాలం వరకు నీకు టైం ఇస్తా అన్నా. నేను నీ ఇంటి దగ్గరికి వస్తా. నేను నారా లోకేష్ గారి బినామీని నిరూపించాలి, నాకు 7 కోట్ల విల్లా ఎక్కడుందో నిరూపించాలి, నేను మడకసిరిలో నా ఆఫీసు పరిస్థితిని నాది అని చెప్పి నేను కొన్నానని చెప్పి చెప్తాన్నావు కదా, లీజుకు తీసుకొని నేను అనంతపురం నుంచి పోయాను కాబట్టి నా కార్యకర్తలకి నాకు ఉండడానికి కార్యాలయం కావాలి కాబట్టి వైశాస్తో లీజుకు తీసుకొని టెంపరవరీగా షెడ్లు వేసుకున్నా. నీకంటే కార్యకర్తలంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, భూస్వామి మాదిరి ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరికి వస్తారనే అహంకారం నీది. అందుకే నీకు ఎక్కడా కూడా నీ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయము కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. ఎవడైనా సరే అనంతపూర్కి రావాలి నీకోసం. మాది ఆ సంస్కృతి కాదు. నా కార్యకర్తలకి, నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకి గౌరవ మర్యాదలతో ఉండాల్సినటువంటి కార్యాలయం ఉండాలి కాబట్టి నేను కార్యాలయం లీజుకు తీసుకొని ఏర్పాటు చేసుకున్నా. అది కూడా నాదని చెప్పి మాట్లాడతావు. ఎవడైనా నీకు ఈ సమాచారం ఇస్తా ఉండేది? కనీసం వాస్తవమా అవాస్తవం అని చెప్పి మాట్లాడేది లేదా? ఇప్పుడు ఈ అర్ధగంటలో నీ గురించి వచ్చినటువంటి మీ వైసీపీ నాయకులు అనంతపూర్ గుత్తి రోడ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ కథ ఏంటి? మేడా కుటుంబానికి చెందిన 20 కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ బ్యాంక్ యాక్షన్లో ఏ విధంగా కొట్టేశారు? ఆ బిల్డింగ్ ఎక్కడో కాదు, పసుపుల గ్రాండ్. ఇప్పుడు పసుపుల గ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. అమ్మా డైరీ సమీపంలో ఎకరం 2 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 30 ఎకరాల భూమి ఎట్లొచ్చింది ప్రకాష్ రెడ్డి? అంటే ఎమ్మెల్యేలు అందరూ మీలాగే చేస్తారు, ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నావా? ఇవన్నీ ఇప్పుడు ఈ అర్ధగంటలు వచ్చినట్టు నాకన్నీ. ఇది ఏదో ఇల్లు లేని, బాడీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్తా ఉన్నావు. పాపం ఇంటి రెంటు కట్టలేని నువ్వు రంగరంగ వైభవంగా మీ అన్న కూతురు పెళ్ళెట్లా చేస్తావయ్యా? ఎవని కొంప గుల్చి చేస్తావయ్యా? ఎవడి దయాదాక్షిణ్యాలతో చేస్తావయ్యా? ఒక కుర్రబ సోదరుడికి బాడీ గట్రా స్వామి అని చెప్తే ఇప్పటికీ బీదర్పులు అరుస్తున్నావు. మరి మొన్ననే కదా చేసింది పెళ్ళి నువ్వు, నీ అన్న కూతురుది పెళ్లి చేసింది మొన్ననే కదా. ఎన్ని కొంపలు కూల్చి చేస్తేవి అనాలనా మేము? మాట్లాడే ముందు ప్రకాష్ రెడ్డి స్పష్టంగా నా సవాల్, నువ్వు ఏదైతే నా గురించి మాట్లాడినావో అవి నువ్వు నిరూపించాలి. నీకు గురువారం సాయంకాలం వరకు సమయం ఇస్తా ఉన్నా. లేని పక్షంలో నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. నువ్వంటే మాట మీద ఉండవు, మీసం తీసేసుకుంటానంటావు, మీసం తీసేసుకోవు. పరిటాల సునీత గారు నా మీద గెలిస్తే మీ ఈసం తీసేసుకుంటానని చెప్పి ప్రగల్భాలు పలికితివి, మీసం తీసేసుకోలే. నేను మాట మీద ఉంటా. నువ్వు నిరూపించు. నేను రిజైన్ చేస్తా. తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నిరూపించాలి. లేకపోతే ఏం చేస్తావు ప్రకాష్ రెడ్డి? నీ పార్టీకి రిజైన్ చేస్తావా లేదా ఒక చెప్పు దెబ్బ తింటావా? తప్పుడు కూతలు కూసి నన్ను సమాజంలో హేళనగా మాట్లాడినందుకు శిక్ష అనేది ఉండాలి కదా. నేను రిజైన్ చేయడానికి సిద్ధం నా ఎమ్మెల్యే పదవికి. నువ్వేం చేస్తావు? నీ పార్టీకి రాజీనామా చేస్తావా? మీసం తీసేసుకునే విధంగా పారిపోతానంటే కుదరదు. నువ్వు మాట్లాడే ప్రతి అవాస్తవానికి మౌనంగా ఉండే రకం కాదు. నువ్వు ఏ భాషలో మాట్లాడతావో నేను అదే భాషలో మాట్లాడతా. నీది రాయలసీమే, నాది రాయలసీమే. నీది అనంతపూరే, నాది అనంతపూరే. ఒకవేళ నువ్వు ఫ్యాక్షన్ నుంచి వచ్చిండొచ్చు, నేను పోరాటాల నుంచి వచ్చిన. నీలాంటి ఉడత ఊపుల్ని 20 సంవత్సరాల్లో ఎంతో మందిని చూసిన ప్రకాష్ రెడ్డి. నీళ్ళ అరుపులకి భయపడే రకం కాదు నేనున్నది నువ్వున్నది నీ ఇంటికి నా ఇంటికి 1/2 కిలోమీటర్ కూడా లేదు. నీ ఆఫీస్కి నాకి 10 నిమిషాలు నడుచుకుంటూ పోతే, నీ ఇంటికి 15 నిమిషాలు నడుచుకుంటూ పోతే గట్టిగా మాట్లాడితే భయపడతామనుకుంటున్నావా?
నీ కార్యకర్తలను బెదిరించినట్లు, నీకు ఇల్లు రెంట్కి ఇచ్చే బెదిరించినట్లు, ఈఎంఐ కార్ల కోసం కార్లు తీసుకుపోవడానికి వస్తే బెదిరించినట్లు అందరినీ బెదిరిద్దాం అనుకుంటా ఉన్నావా? అందరినీ బెదిరిద్దాం అనుకుంటా ఉన్నావా? నా సవాల్ని స్వీకరించాలి. నీలో ప్రవహించేది నీ అబ్బ రక్తం అయితే నా సవాల్ని స్వీకరించు.